నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే భారతదేశ క్రీడా రంగంలో ఒక పెను మార్పు తీసుకురాబోతున్న నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025. ఈ కాంప్లెక్స్ చట్టాన్ని సింపుల్గా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక చీట్ షీట్లా మార్చేద్దాం. సరే, ముందుగా మనం ఏమేం కవర్ చేయబోతున్నామో క్విక్గా చూసేద్దాం. సెక్షన్ 1 పాత గైడ్లైన్స్ చట్టంగా ఎలా మారాయి. సెక్షన్ 2 కొత్త ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటి. సెక్షన్ 3 గవర్నెన్స్ ఇంకా ఎథిక్స్లో వచ్చిన రీఫార్మ్స్. సెక్షన్ 4 ఇంటర్నేషనల్ ఫండింగ్ మరియు సెక్షన్ 5 ఎగ్జామ్స్లో అడిగే క్రిటికల్ ట్రాప్స్ గురించి మాట్లాడుకుందాం. 1వ సెక్షన్ గైడ్లైన్స్ టు బైండింగ్ లా, ది హిస్టారిక్ పారాడైమ్ షిఫ్ట్. ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం కావాలంటే అసలు గతంలో జరిగిన తప్పులేంటి, వాటిని ఈ చట్టం ఎలా సరిదిద్దుతోంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఒకసారి ఈ మార్పుని గమనిస్తే 2011లో వచ్చిన స్పోర్ట్స్ కోడ్ కేవలం కొన్ని నాన్ బైండింగ్ గైడ్లైన్స్ మాత్రమే. అంటే పాటించినా పాటించకపోయినా అడిగేవాళ్లు లేరు. కాని ఇప్పుడు రాబోతున్న 2025 స్పోర్ట్స్ యాక్ట్ అలా కాదు. ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిన ఒక స్ట్రిక్ట్ చట్టం. ఇది నిజంగా మన క్రీడారంగంలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మరి ఈ ప్రాసెస్ ఎంత వేగంగా జరిగిందో కదా. ఆగస్టు 2025లో చట్టం పాసవ్వడమో, ఆగస్టు 18 కల్లా అఫీషియల్ అప్రూవల్ రావడమో, ఇక చూస్తుండగానే జాన్వరి 1, 2026 నుంచి పాక్షికంగా అమల్లోకొచ్చేయడం జరుగుతున్నాయి. ఇది ఒక పక్కా లీగల్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే సడన్గా ఈ చట్టం ఎందుకు అవసరమైందే. గతంలో పేరుకుపోయిన విపరీతమైన అవినీతి, స్పోర్ట్స్లో భారీ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, క్రీడాకారుల సంక్షేమాన్ని గాలికొదిలేయడం, ఇలాంటి ఎన్నో సంస్థాగత సమస్యలను ఈ బైండింగ్ చట్టం డైరెక్ట్గా టార్గెట్ చేసి సాల్వ్ చేస్తుంది. 2వ సెక్షన్ ద న్యూ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, మ్యాపింగ్ ది ఆర్కిటెక్చర్. చట్టపరమైన పునాది ఎలా పడిందో చూశాం కదా. ఇప్పుడు అసలు ఈ స్పోర్ట్స్ గవర్నెన్స్ అనే ఇంటి నిర్మాణం ఎలా ఉండబోతోందో చూద్దాం. కొత్తగా వచ్చిన సంస్థలు ఏంటి అనేది పరిశీలిద్దాం. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి రోల్ చాలా క్లియర్గా ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పాలసీలు చేసే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ని, రూల్స్ రెగ్యులేట్ చేసే నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ని, ట్రైనింగ్ ఇచ్చే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని, ఇలా దేనికదే చాలా స్పష్టంగా డివైడ్ చేసేశారు. ఇక ఇందులో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ లేదా ఎన్ఎస్బి, ఇది అసలు సిసలైన అపెక్స్ రెగ్యులేటర్. స్పోర్ట్స్ ఫెడరేషన్స్కు గుర్తింపు ఇవ్వాలన్నా, దాన్ని క్యాన్సిల్ చెయ్యాలన్నా ఇదే సుప్రీం. సింపుల్గా చెప్పాలంటే ఇది స్పోర్ట్స్కి ఒక యూజీసీ లాంటిదన్నమాట. కంట్రోల్ వితౌట్ మైక్రో మేనేజ్మెంట్. ఎంత అద్భుతమైన మాట కదా. ప్రభుత్వ భవిష్యత్తు పాత్ర ఎలా ఉండబోతోందో ఇది పర్ఫెక్ట్గా చెప్తుంది. ప్రతి చిన్న విషయానికి వేలు పెట్టకుండా కేవలం పాలసీలు, ఫండింగ్ లాంటి ముఖ్యమైన విషయాలపై మాత్రమే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. మరి స్పోర్ట్స్ అన్నాక వివాదాలు రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా వస్తాయి. అలాంటప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి ఈ చట్టం ఒక పక్కా స్ట్రక్చర్ని ఏర్పాటు చేసింది. మొదట నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్లో తేల్చుకోవచ్చు. అక్కడ్నుండి ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లే క్లియర్ కట్ అపీల్ ప్రాసెస్ని ఇది కల్పిస్తోంది. 3వ సెక్షన్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ రిఫార్మ్స్, ఇంటర్నల్ అకౌంటబిలిటీ. ఈ కొత్త సంస్థల అంతర్గత పనితీరు గురించి మాట్లాడితే ఈ చట్టం ఎంత కఠినమైన నైతిక నిబంధనలను తీసుకొచ్చిందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం WED అంటే WED అనే ఈ షార్ట్కట్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. D అంటే డెవలప్మెంట్, W అంటే వెల్ఫేర్, E అంటే ఎథిక్స్ అండ్ D అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్. ప్రతి క్రీడా సంస్థ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన 4 మూలస్తంభాలు ఇవే. ఒకప్పుడున్న ఇష్టారాజ్యానికి ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. ఫెడరేషన్స్లో పక్కాగా ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగాలి. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 15 మందికి మించి ఉండకూడదు. అలాగే అథ్లెట్స్కి, మహిళలకు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఉండాలి. ఇక ఎథిక్స్ కోసం, డిస్ప్యూట్ సాల్వ్ చేయడం కోసం సెపరేట్ కమిటీలు తప్పనిసరి. ఇక ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ లెక్కల్లో ఇకపై ఎలాంటి చీకటి వ్యవహారాలు కుదరవు. ఎందుకంటే ఈ క్రీడా సంస్థలన్నీ ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పబ్లిక్ అథారిటీలుగా మారిపోయాయి. పైగా మ్యాండటరీ కాగ్ ఆడిట్స్ కూడా ఉంటాయి. అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇది. 4వ సెక్షన్ ఇంటర్నేషనల్ లింక్స్ అండ్ ఫండింగ్, ద గ్లోబల్ అంబిషన్. మన దేశీయంగా జరుగుతున్న ఈ భారీ ప్రక్షాళన అనేది అంతిమంగా ఒక వ్యూహాత్మకమైన మరియు ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టార్గెట్కి లాంచ్ ప్యాడ్ లాంటిది.
2036 ఈ చట్టమంతా ఒలింపిక్ చార్టర్కి సింక్ అయ్యేలా ఎందుకుందో, ఈ కొత్త యాంటీ డోపింగ్ రూల్స్ ఎందుకొచ్చాయో చెప్పడానికి ఈ ఒక్క సంవత్సరం చాలు. 2036లో ఒలింపిక్స్కు పర్ఫెక్ట్గా బిడ్ వెయ్యాలన్నదే దీని వెనకున్న అసలుద్దేశ్యం. ప్రభుత్వం చేతిలో ఫైనాన్షియల్ కంట్రోల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లాజిక్ చాలా సింపుల్. మీ సంస్థలో ప్రజాస్వామ్యం లేదా? అయితే మీకు గుర్తింపు లేదు. గుర్తింపు లేదా? అయితే మీకు గవర్నమెంట్ ఫండింగ్ రాదు. కనీసం దేశం తరపున ఆడే ఛాన్స్ కూడా రాదు. అంతే. కానీ ఇక్కడ మనం ఒక పెద్ద వార్నింగ్ బెల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ కనుక కంట్రోల్ని మరీ ఎక్కువ చేస్తే అది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రూల్స్కి వ్యతిరేకమవుతుంది. దానివల్ల మన దేశంపై ఏకంగా ఒలింపిక్ సస్పెన్షన్ పడే భారీ రిస్క్ కూడా ఉంది. ఇది నిజంగా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన విషయం. 5వ సెక్షన్, క్రిటికల్ ఎగ్జామినేషన్ ట్రాప్స్, ఫినెస్ అండ్ అప్లికేషన్. సరే, ఇక ఆఖరి ఘట్టానికి వచ్చేశాం. ఈ చట్టం గురించి ఎక్కువగా జరిగే కన్ఫ్యూజన్స్ మరియు చాలా సూక్ష్మమైన ట్రాప్స్ ఏంటో ఒకసారి క్లియర్గా చూసేద్దాం. చాలా మందిలో ఉన్న ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఈ 2025 కొత్త చట్టం వచ్చాక మన పాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సాయి రద్దయిపోతుందా? అసలు ఈ లెగసీ ఇన్స్టిట్యూషన్స్ పరిస్థితేంటి? ఇక్కడ అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేలేదు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడికీ పోదు. అది చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. కాకపోతే ఇకపై అది కేవలం అథ్లెటిక్ ట్రైనింగ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఈ కొత్తగా వచ్చిన రెగ్యులేటరీ బోర్డుకి దానికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే పవర్ బ్యాలెన్స్ గురించి అడిగే ఇంకొక మేజర్ ట్రాప్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కొత్త చట్టం వల్ల నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్కుండే ఆ స్వయం ప్రతిపత్తి అంటే ఆ అటానమీ పూర్తిగా పోయినట్లేనా? ఖచ్చితంగా కాదు. కొత్త నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ తరపున ఎంత కఠినమైన చట్టపరమైన నియంత్రణ ఉన్నప్పటికీ ఫెడరేషన్లు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఎప్పట్లాగే అటానమస్గా పనిచేస్తాయి. ఆ ఫ్రీడమ్ వాళ్ళకి అలాగే ఉంటుంది. ఫైనల్గా ఒక చిన్న ఆలోచనతో దీన్ని ముగిద్దాం. మన దేశం ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఈ టైంలో ఈ పటిష్టమైన చట్టం మనకు పతకాల పంట పండిస్తుందా? లేక ఆ అటానమీకి, ఈ కఠినమండ రెగ్యులేషన్స్కి మధ్య వచ్చే క్లాషెస్ వల్ల మన అసలు టాలెంట్ మరుగున పడిపోతుందా? ఈ బ్యాలెన్స్ ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.